నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి సుభాష్ శర్మ గారు. మహిళలు ఉదయం లేవగానే మొట్టమొదటగా అందుకునేది చీపురు కట్ట. దానికి సంబంధించి చాలా నియమ నిబంధనలు ఉన్నాయని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. ఓకే, చీపురు ఎక్కడ పడితే అంటే ఏ మూల పడితే ఆ మూల పెట్టకూడదు, ఎలా పెడితే అలా పెట్టకూడదు, అంటే ఇలా పెట్టకూడదు, వంకరగా పెట్టకూడదు, పడుకోబెట్టకూడదు, కూర్చోబెట్టకూడదు అన్నట్టు. ఏంటి చీపురు విశిష్టత ఏంటి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి? మనకు దాదాపుగా చీపిరి అంటే ఇంటిని శుభ్రపరిచేటటువంటి ఒక వస్తువుగా మనం పరిగణించబడుతూ ఉంటాం. అలాగే చీపిరి అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే కనుక మనం చీపిరిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటాము. చాలామంది విశ్వసిస్తూ నమ్మకంతో ఉంటూ ఉంటారు. అలాగే దీపావళి వచ్చింది అంటే కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావాలి. అందులో ప్రధానమైనటువంటిది చీపురు ఒకటి, అలాగే ఉప్పు ఒకటి తీసుకురావాలి ఇంటికి. అవి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వస్తువులుగా మనకు దీపావళి నాడు తీసుకొచ్చేటటువంటి ప్రధానమైనటువంటి వస్తువులుగా మనకు శాస్త్రం తెలియజేసినటువంటి విధానాలు చాలా మట్టుకు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? శుచిగా శుభ్రతగా ఉన్నటువంటి ప్రదేశాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మనకు శాస్త్రం తెలియజేసింది. ఇంటిని శుభ్రపరిచేటటువంటి మొట్టమొదటి వస్తువు ఏమిటి? ఉదయం ఏ మనిషి అయినా లేవగానే చేసేటటువంటి పని ఏంటంటే ఇంటిని శుభ్రపరచుకోవడం. ఇంటిని దేంతో పరుచుకుంటాడు? ఇంటిని శుభ్రపరచుకోవడం అంటే చీపురుతోనే పరుచుకుంటాడు. కాబట్టి అలాంటి చీపురు అంటే ఒక దేహాన్ని శుద్ధి చేసేటటువంటి నీటికి ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే ఇంటిని శుభ్రపరిచేటటువంటి చీపిరికి కూడా అదే ప్రాధాన్యత ఉంది. చీపిరిని మనం లక్ష్మీదేవి స్వరూపంగా పూజించేటటువంటి ప్రధానమైనటువంటి వస్తువుగా చూస్తుంటాం. చీపిరి కాలకు తగిలింది అని అంటే దాన్ని మొక్కుతూ ఉంటాము. ఎందుకు మొక్కుతారు అంటే చీపిరి అనేటటువంటి ఇంటికి ఒక లక్ష్మీ కళను తీసుకువచ్చేటటువంటిది. లక్ష్మీ ప్రదంలో ఉన్నటువంటి వస్తువులలో చీపురు కూడా ఒకటి అని చెప్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి, ఇంత లక్ష్మీదేవితో సమానంగా చీపుని చూస్తూ ఉంటారు. మీరు అన్నట్టు చీపురు కాలికి తగిలింది అనుకోండి, ఒప్పుకోరు పెద్దవాళ్ళు. అవునండి, అలా తగలకూడదని చెప్తూ చీపిరి కాళ్ళకి తగిలితే ఆయుక్షీణము అని చెప్పేసి కొన్ని గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి మాట. అలాగే చీపిరి కాళ్ళకు తగిలింది అనుకోండి, ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే చీపిరిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. చీపిరి మీరు అన్నట్టుగా అది ఏ పొజిషన్లో పెట్టాలో అదే రకమైనటువంటి ఆకృతిలో పెట్టాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే చీపిరి కట్టను పడుకోబెట్టకూడదు, నిలబెట్టకూడదు, అలాగే చీపిరిని అంటే ఉల్టా కూడా పెట్టకూడదు అనేటటువంటి చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. చీపిరి ఎప్పుడూ కూడా ఏ రకంగానైతే మనం ఊడుస్తూ ఉంటామో అదే రకమైనటువంటి పొజిషన్లో చీపిరి పెట్టాలి, దాన్ని నిలబెట్టకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే చీపిరి ఇలా పెట్టడం వల్ల కింద క్రాస్ అయిపోయి అంటే పూర్వకాలంలో చీపుర్లు అంటే కొబ్బరి చీపుర్లు ఉండేటటువంటివండి. ఇప్పుడంటే ఆల్టర్నేట్ అన్నీ కూడా ఏవేవో వచ్చేసాయి, సింథటిక్ వచ్చాయి, ప్లాస్టిక్ వచ్చేసాయి, ఏవో విపరీతమైనటువంటి వచ్చాయి. పూర్వకాలంలో కొబ్బరి చీపుర్లు ఎక్కువగా వాడేవాళ్ళు. అలాగే తాటాకుల చీపిరి వాడేవారు. తాటాకుల చీపిరి తెలుసా మీకు? తెలియదేమో. తాటాకుల చీపిరి చాలా వాడేవారు. అలాగే ఇప్పుడున్నటువంటి చీపుర్లకు అప్పుడున్నటువంటి కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. తాటాకులు అనేటటువంటివి లక్ష్మీ ప్రధానికి గుర్తుగా సూచించేటటువంటి వాళ్ళు. అలాగే చీపిరి కొన్ని చెట్ల నుంచి తయారు చేసి మనకి ఇంట్లో ఊడవడానికి మనం తయారు చేసుకునేటటువంటి పద్ధతి ఉండేది. ఇప్పుడున్న చీపిర్లు అప్పుడున్న చీపిరికి చాలా తేడా ఉంది. కొబ్బరి మట్టలతో తయారు చేసినటువంటి చీపుర్లు ఉంటాయండి. ఆ చీపుర్లు లక్ష్మీప్రదమైనటువంటి కొబ్బరి ఆకుల నుంచి దాని నుంచి తీసినటువంటి పుల్లలు ఏవైతే ఉంటాయో దాన్ని చీపిర్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడంటే సింథటిక్, ప్లాస్టిక్, నానా రకాలైనటువంటి చీపుర్లు వచ్చేసాయి. దానికి ప్రాధాన్యత ఉండేదే తప్ప అప్పట్లో మళ్ళీ తాటాకుల చీపిర్లు ఉండేవి. తాటాకులతో కూడా చీపిర్లు తయారు చేసేటటువంటి వాళ్ళు. అలాగే కొన్ని చీపుర్లు అప్పట్లో ఎలా ఉండేవి అని అంటే గనక కొన్ని కర్రలతో, అంటే మామూలుగా ఈ మనం హోమంలో వాడేటటువంటి కర్రలతో కూడా చీపుర్లు తయారు చేసేటటువంటి విధానాలు ఉండేటటువంటివని అప్పట్లో చాలా మంది విశ్వసించేవాళ్ళు. అలాంటి చీపుర్లకు ప్రాధాన్యత ఉంది తప్ప ఇప్పుడున్నటువంటి ప్లాస్టిక్లు అవి ఇవి దానికి పెద్ద ప్రాధాన్యత లేదండి. ఇప్పుడు అదే నా డౌట్ కూడా. అప్పట్లో కొబ్బరి చెట్టు నుండి తీసిన చీపుర్లు వాడేవారు కాబట్టి మీరు అన్నట్టుగా లక్ష్మీదేవితోనూ ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు అవన్నీ ప్లాస్టిక్లు, సింథటిక్లు, రకరకాల చీపుర్లు వచ్చేసాయి కాబట్టి మనం ఆ చీపుర్ని ఈ చీపుర్ని కంపేర్ చేయలేం కదా. అది శాస్త్రం ఏం చెప్పిందంటే పూర్వ పద్ధతిని అనుసరించి అప్పటి కాలంలో ఉన్నటువంటి వస్తువులకు అప్పుడు వాడేటటువంటి ఆచార వ్యవహారాదులకు ఒక ప్రామాణికం ఉండేటటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి చీపుర్లకు ప్రామాణికం ఏం లేదు కదండి. అవి దైవిక పరమైన ఇప్పుడు
మనము దేవుడికి టెంకాయ కొడుతూ ఉంటాము. ఎందుకు అది అంటే ఈ సృష్టిలో నీరున్నటువంటి ఏకైక కాయ టెంకాయ. అలాంటి కొబ్బరికాయను మనం కొట్టినప్పుడు అది సృష్టిలో ఎందుకు అంత గొప్పనైనటువంటిది అని అంటే గనక దాంట్లో ఉన్నటువంటి కొబ్బరికాయకు కూడా ఎన్నో రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి, అలాగే కొబ్బరికాయను భగవంతుడికి సమర్పించడం ద్వారా కూడా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి, అలాగే దాంట్లో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థానికి సమానమైనటువంటి మన మనస్సుని కూడా భగవంతుడి దగ్గర పరచాలి అనేటటువంటి కొన్ని రకాలైనటువంటి మాటలతో కూడా ఆ టెంకాయను భగవంతుడు సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కూడా దానికి రకరకాలైనటువంటి నానార్థాలు ఎన్నో రకాలుగా భగవంతుడు టెంకాయ సమర్పిస్తాం. అలాగే కొబ్బరి నుండి వెళ్ళినటువంటి ఆ యొక్క చిన్న చిన్న చీపుర్లు కూడా అవి కూడా లక్ష్మీప్రదంగా భావన చేస్తూ ఉంటాము అనేటటువంటి దానితో మనం చీపిరిని తన్నకూడదు. చీపిరిని తన్నడం వల్ల ఆయుక్షీణం అవుతుంది అని మన పూర్వీకులు చెప్పేటటువంటి అవకాశాలు మనకు ఏర్పడ్డాయి. అదే మనం ఇప్పటికీ కూడా విశ్వసిస్తూ ఉన్నాము. కానీ అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా జనరేషన్ గ్యాప్ వచ్చింది కదండి. ఇప్పుడంటే ఇల్లు శుభ్రపరచుకోవడానికి మిషన్లు వచ్చేసేసాయి. ఇల్లు శుభ్రపరచుకోవడానికి నానా రకాలైనటువంటి ఎన్నో పరికరాలు వచ్చేసాయి. వాక్యూమ్ క్లీనర్స్ వచ్చేసాయి. అన్ని ఎన్నో రకాలు. ఇప్పుడు చీపిరి ఎవరు వాడుతున్నారు? పెద్ద పెద్ద ఇల్లు మీకు చీపిరి కూడా కనిపించదు ఇప్పటి వరకు. అదేదో ఆ తూడ్చేటటువంటిది మఫ్లింగ్ చేసి అవి నానా రకాలు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరు వాడతారు? అతి కొద్ది మంది వాడతారు చీపిరి. అందరూ కూడా ఎవరు ఎక్కువ వాడట్లేదు. కాకపోతే మీరు చీపిరి వచ్చిన టాపిక్ వచ్చిందా, చీపిరి అనేటువంటిది సనాతన ధర్మంలోనూ అలాగే హైందవ ధర్మంలోనూ ప్రతి ఒక్క హిందువు దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావన చేసుకుంటాడు. యద్భావం తద్భవతి. మన మనస్సులో ఏ భావన ఉంటే అదే వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి పూజించేవాడు పూజిస్తాడు. దాన్ని ఒక చీపిరిలాగా చూసేవాడు పక్కన పాడేస్తూ ఉంటాడు, కాళ్ళతో తంతూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ గౌరవము మర్యాద అనేటప్పుడు మనం చూసేటటువంటి కంటిలో మనం ఆలోచించే భావనలో ఉంటుంది. మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చీపిరి అనేది కొంతమంది దాన్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. మార్వాడి వాళ్ళ ఇంట్లో చీపిరిని కూడా పూజించేటటువంటి లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ కూడా క్వశ్చన్ ఉండింది. ఇప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని దగ్గర మనం చూస్తున్నప్పుడు ఉదయాన్నే చీపురును చూడొద్దు అంటారు. ఉదయాన్నే చీపురు పట్టుకొచ్చేవేంటి లేచే టైంకి అని తిడుతూ ఉంటారు. ఓ పక్క లక్ష్మీదేవి అని మీరే అంటారు, మరో పక్క చూడొద్దు అని మీరే అంటారు. అండ్ మీరు అన్నట్టు నార్త్ సైడ్ లో చీపురుని పూజిస్తూ ఉంటారు. ఎందుకు మరి? అంటే కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే అండి, పూర్వకాలం నుంచి కొంతమంది కొన్ని వంశస్థులు కొన్ని రకాలైన పద్ధతులను అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు మా తాతగారు ఉన్నారండి. మా తాతగారు పరంపరలో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు. రానున్న కాలంలో పొద్దున సాయంత్రం మాత్రమే సంధ్యావందనం చేస్తున్నారు. మరి ఇంకా కొంత ముందు కాలం వెళ్ళారనుకోండి ఒకే కాలం పాటు సంధ్యావందనం చేస్తారు. అంటే మా తాతగారు ఉన్న కాలానికి ఈ కాలానికి చాలా జనరేషన్ గ్యాప్ వచ్చింది, టెక్నాలజీ పెరిగిపోయింది, పద్ధతులు తగ్గుకుంటూ వచ్చాయి. కానీ కొంతమంది ఏం చేశారంటే ఆ పద్ధతులను కాపాడుకుంటూ వచ్చారు. అంటే చీపిరిని కూడా మనం పూజించాలి. లక్ష్మీదేవి ప్రధానమైనటువంటిది. ఆ లక్ష్మీది చీపిరిలో కూడా కొలువై ఉంటుందని కొంతమంది విశ్వసిస్తారండి. ఎవరి నమ్మకాన్ని మనం కాదనలేం కదా. వాళ్ళ వంశపారంపర్యంగా కొంతమంది ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు. అలాగే మీరన్నట్టుగా కొంతమంది చీపిరిని కూడా పూజించేటటువంటి అవకాశాలు శాస్త్రంలో లేకపోలేదు. వాళ్ళు కూడా అదే రకమైనటువంటి పద్ధతిని పాటిస్తున్నారు. రెండో విషయం ఏంటంటే చీపిరి పట్టుకొని కనిపించకూడదు అని అంటే చీపిరి అనేటటువంటిది అది శుభ్రం చేసేటటువంటి ఒక వస్తువు. ఆ చీపిరి అనేటటువంటిది ఊడ్చి ఒక పక్కన పెట్టేయాలి తప్ప దాంతో మనము ఏదో ఆడుకోవడం లాంటివి చేసినా కానీ లేదా ఊరికి చీపిరి పట్టుకొని మనం ఎవరు ముందర నిలబడ్డాం అనుకుంటే అది అరిష్టానికి దారితీస్తుంది. శుభం ఎక్కడ ఉంటుందో అశుభము అక్కడే ఉంటుంది. అశుభం ఎక్కడ ఉంటుందో శుభం కూడా అదే రకంగా ఉంటుంది. మంచి ఎక్కడ ఉంటుందో మంచి పక్కనే చెడు ఉన్నట్టు, చెడు పక్కనే మంచి ఉన్నట్టు చీపిరి కూడా లక్ష్మీప్రదంగా కొలుస్తున్నప్పుడు దానికి ఇచ్చే గౌరవం, దానికి ఇచ్చే మర్యాద దానికే ఇవ్వాలి. అది ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకొని మిగతా సమయంలో అది కనిపించకుండా లేదంటే ఒక పక్కన పెట్టేసేయాలని శాస్త్రం తప్ప మనము చీపిరి అన్నదానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ పాచిముఖంతో స్నానం చేయకుండా జుట్టంతా విరబూసుకొని చేతిలో చీపిరి పట్టుకొని ఏదో ఒక దుష్టశక్తి లాగా నిలబడితే కోపం వస్తుంది కదండి. దాంట్లో నుంచి ఉద్భవించినటువంటివి ఇవన్నీ. కాబట్టి చాలా మట్టుకు ఇవన్నీ గుర్తించాలండి. ఓకే, సో చీపిరిని ఉల్టా పెట్టాలని చెప్తారు ఫైనల్. అవునండి, చాలా మంది ఇలా నిలబడతారు. బట్ అలాగా చీపుని ఉల్టా పెట్టాలి. మనం ఈ చిన్న చిన్న విషయాలే అనుకుంటాం కానీ చాలా మంది ఇళ్లలో చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు ఇవన్నీ. బట్ ఎలా ఏంటి అనేది చాలా వివరంగా తెలియజేశారు మీరు. థ్యాంక్ యూ అండి.